ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లా మృతుల నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనిన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు కూడా చనిపోయినలా మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం ముందు పాపమును ఏలనీయకుడి. సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ మీలో నివసించినడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. భక్తుడి విధంగా అంటున్నాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువుని మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారి మొదట లేదురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునుడి. సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవానమైనలా ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఉందము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము పాపం విషయమై మృతులుగాను నీ విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మమ్మల్ని మేము ఎంచుకొని శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనిన మా శరీరం మందు పాపమును ఏలనీయకుండానట్టుకు సహాయము దయచేయమని. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే నీ వాడు కాదు గనుక మేము నీ ఆత్మ వలన ఆత్మానుసారముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, సదాకాలము నీతో కూడా నివసించే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.